శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కుజ సంచారం అనేది మొదలవబోతుంది. రాబోతున్నటువంటి ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఇక కుజ సంచారం మొదలవుతున్నది. ఇక కుజ సంచారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో 40 రోజుల పాటు కుజుడు మకర రాశిలోకి రాబోతున్నాడు. మకర రాశిలోకి వచ్చినటువంటి కుజుడు 40 రోజుల పాటు మకర రాశిలోనే కొనసాగబోతున్నాడు అన్నమాట. కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం. కుజుడు ప్రతి ఒక్కరి జీవితంలో వైవాహిక జీవితంలో ప్రభావితం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసిందే. కుజదోషం అంటారు. కుజదోషం ఉన్నప్పుడు వివాహం డిలే అవుతుందని చెప్పి కొంతమంది అనుకుంటారు. కాకపోతే కుజదోషమే వివాహ డిలేకి కారణం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శని యొక్క బలం కూడా ముఖ్య కారణంగా ఉంటుంది. అలాగే గురువు యొక్క స్థితిగతి రీత్యా కూడా వారికి వివాహం తొందరగా అవుతుందా లేటుగా అవుతుందా అని చెప్పి కూడా తెలుస్తూ ఉంటుంది. కుజ సంచారం గురించి మాట్లాడేటప్పుడు కుజుడు కొన్ని స్థానాల్లో యోగాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. 3, 6, 11 స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడన్నమాట. అదే వేరే యొక్క గ్రహాలు తన యొక్క జన్మరాశిలో ఎక్కడైతే సంచారం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంకో గ్రహం ఉంటే కుజుడు యోగాన్ని ఎక్కువగా ఇవ్వడం అన్నమాట. అలాగే ఎక్కువగా ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తూ ఉంటాడు. జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కుజుడు ఇవ్వడం అన్నమాట. అలాగే కుజుడు గురించి మాట్లాడితే కుజుడు చాలా కోపమైనటువంటి గ్రహం. అలాగే రజోగుణ కారకుడు అన్నమాట. అంటే ప్రేమకితో పాటు ఈర్ష్య ద్వేషాలకి గల కారకుడుగా కూడా తయారవుతాడు. మనిషికి ఈర్ష్య ద్వేషాలు పెంపొందించగలిగినటువంటి శక్తిని కూడా ఇస్తాడన్నమాట. అలాగే కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి స్థాయిలోకి తీసుకెళ్తాడు. ముఖ్యంగా ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ లేకుండా ఉంటే బిజినెస్గా డెవలప్ అవడానికి కానీ కుజుడు చాలా యోగకారకుడు అన్నమాట. అంటే ఎవరికైతే కుజుడు మంచి స్థానంలో ఉంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మనం చూసినట్లయితే వారి యొక్క ఆహార్యం చూస్తేనే మనం చెప్పేయచ్చు అన్నమాట. వీరు కుజుడు యొక్క ప్రభావం ఉందా లేకంటే రవి యొక్క ప్రభావం ఉందా అనేది కూడా చెప్పవచ్చు. కుజుడు రవి వీళ్ళిద్దరూ మేజర్ 2 ప్లానెట్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ మంచి స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ భవిష్యత్ అనేది చాలామందికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు నడుస్తున్నటువంటి కుజ సంచారం గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ధనస్సు రాశిలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మనం చూద్దాం. గురువు ఇప్పుడు మేషంలో గురు సంచారం అనేది ఉంది. అలాగే రాహువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో రాహువు, మరి దాని నుంచి సప్తమంలో అంటే కన్యలో కేతువు, బుధుడు వృచ్చికలో, శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ధనస్సులో ఉన్నాడు అన్నమాట. ధనస్సులో ఉన్నటువంటి శుక్రుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. మీరు ఆ యొక్క వీడియోస్ కూడా కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బుధుడు కుజుడు రవి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మకరంలోకి రావడం. అంటే ధనస్సులో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో తను రాబోతున్నటువంటి స్థానం వచ్చేటప్పటికి మకరంలో రాబోతున్నాడు. కుజుడు రవికి మిత్రత్వం అనేది ఉంది. బుధుడితో కూడా మిత్రత్వం అనేది తక్కువగా ఉన్నప్పటికీ కుజుడికి సఖ్యత అనేది ఉందన్నమాట. శని కుంభంలో ఉన్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూస్తుంది అనేది కూడా చూద్దాం. ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రవి వచ్చేటప్పటికి శ్రవణ నక్షత్రంలో ఉన్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి ఉత్తర నక్షత్రంలో, అలాగే బుధుడు వచ్చేటప్పటికి మకర రాశిలో ఉన్నాడు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు భరణి నక్షత్రంలో, శుక్రుడు వచ్చేటప్పటికి పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. శని శతభిష నక్షత్రంలో, రాహువు వచ్చేటప్పటికి రేవతి నక్షత్రంలో, కేతు వచ్చేటప్పటికి చిత్తా నక్షత్రం 1వ పాదంలో కొనసాగుతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూద్దాం. వృషభ రాశి వారికి ఎలా ఉందనే చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలోకి కుజ సంచారం అనేది జరగబోతుంది. మరియు అలాగే భాగ్యస్థానంలో రవితో కూడా కలవబోతున్నాడు అన్నమాట. రవి కుజుడికి సత్సంబంధాలు అనేవి ఉన్నాయి. ఆ యొక్క విషయంలో అయితే ఏం డౌట్ లేదు. ఎందుకంటే మిత్రులే అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడా, వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తాడా అనేది చూద్దాం. భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు వచ్చేటప్పటికి అంత యోగ్యాన్ని ఇవ్వడం. ముఖ్యంగా వచ్చేటప్పటికి స్థిరచరాస్తులు కొనుగోలు సంబంధితమైన విషయాలు, స్త్రీలకి ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీలు ఎవరైతే సంతాన సంబంధితమైన వ్యవహారాల్లో కొన్ని కష్ట నష్టాలను ఎదుర్కోవలసినటువంటి పరిస్థితిగా కూడా గోచరిస్తున్నది. ప్రయాణ సంబంధితమైన విషయాలు, తండ్రి గారికి అనారోగ్య సంబంధితమైన విషయాలు అనేవి ఎక్కువగా వెంటాడే విధంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఎవరు చెప్పినా నమ్మద్దు. ఇది కుజుడు భాగ్యస్థానంలో ఉంటే యోగ్యాన్ని అయితే ఇవ్వడం అన్నమాట.
అలాగే రవి కూడా వచ్చేటప్పటికి భాగ్యస్థానాల్లో యోగాన్ని ఇవ్వడు. మరి వీరికి ఎప్పుడు బాగుంటుంది అంటే వచ్చేటప్పటికి ఈ టైంలో బాగోలేదు వీరికి కొంచెం బెటర్ పీరియడ్ అనేది మారుతుందన్నమాట. ఎప్పుడంటే ఫిబ్రవరిలో ఈ యొక్క వృషభ రాశి వారికి రవి సంచారం అనేది జరుగుతుంది. రవి సంచారం జరిగినప్పుడు ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అప్పుడు పొందుతారన్నమాట. అంటే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అప్పుడు వస్తాయి. దాని గురించి స్పెషల్ వీడియోస్ చేయటం జరుగుతుంది, దానిలో చూడండి మీరు. ఇప్పుడైతే కుజ సంచారం అనేది ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా మటుకు ఈ రాశి వారికి ఎవరైతే చేస్తున్నారో చేయబోదులు కానీ లేకుండా ఉంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాల్లో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వృత్తి వ్యాపార రీత్యా కూడా అధికమైనటువంటి ఖర్చును కూడా చూపిస్తుంది, అలాగే అధికమైనటువంటి దుర్వ్యయాన్ని చూపిస్తుంది అన్నమాట యాక్చువల్గా. ఎందుకంటే కుజుడు త్రిపాద దృష్టి అంటారన్నమాట. అంటే కుజుడు ఈ యొక్క స్థానాల్లో ఉన్నా సరే వ్యయ స్థానాన్ని చూస్తాడన్నమాట. కాబట్టి డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు అష్టమ దృష్టి అనేది కూడా ఉంటుందన్నమాట. అష్టమ దృష్టి అంటే వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి తృతీయ స్థానం అవుతుంది, భాతృస్థానం అవుతుంది అన్నమాట. అంటే బ్రదర్స్ సిస్టర్ రిలేషన్షిప్స్తో కానీ మీరు చేసేటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో ధైర్యంతో చేసేటువంటి కార్యాల్లో కానీ కొంచెం బెనుకు అనేది ఏర్పడుతుంది అన్నమాట. అంటే ముందుకు వెళ్దామా వద్దా అనే ఒక ఆలోచన అనేది ఏర్పడుతుంది. ఇక రాశి వారికి వృషభ రాశి వారికి వచ్చినప్పటికి విద్యార్థులు బాగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే రేపు రాబోతున్నటువంటి ఫిబ్రవరి నుంచి వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్నమాట. ఫిబ్రవరి మార్చి నుంచి వృషభ రాశి వారికి కొంచెం బెటర్మెంట్ అనేది ఏర్పడుతుంది. యాజ్ ఆఫ్ నో వచ్చినప్పటికి వృషభ రాశి వారికి కుజుడైతే మటుకు అంత యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు. విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. అలాగే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒక నెల ఆపుకోవాలి. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒక నెల ఫిబ్రవరిలో కొద్దిగా జాగ్రత్తగా ముందుకు వెళ్తే కొద్దిగా బెటర్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే రాబోతున్నటువంటి కాలం అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కాబట్టి. కుజ సంచారం అనేది ఇప్పుడు ఒక్కొక్క రాశికి అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశులకి అనుకూలంగా కూడా ఉండదు అన్నమాట. అనుకూలంగా లేనటువంటి రాశులు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు కొన్ని స్థానాలను యోగిస్తాడు కాబట్టి కుజుడు యోగాన్ని సరిగా ఇవ్వనప్పుడు కుజగ్రహ ఆరాధన మంత్రజపం అనేది చేసుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎటువంటి ధారణ చేసుకోవాలి అంటే కుజగ్రహ శ్లోకాన్ని పఠించడం, నవగ్రహాల్లో కుజగ్రహ శ్లోకాన్ని పఠించవచ్చు, అమ్మవారిని పూజించవచ్చు, దుర్గాదేవిని పూజిస్తే రాహుగ్రహ ప్రభావం నుంచి బయటికి రావటం అనేది జరుగుతుంటుంది. అలాగే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే మనం హనుమంతుడికి పెట్టినటువంటి సింధూరాన్ని ధరించినట్లయితే మనకు ఈ యొక్క కుజగ్రహ నుంచి విముక్తి పొందడం అనేది జరుగుతుంది. మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ అనేది కూడా అనుకూలించే విధంగా కూడా ఉంటుంది. ఇవి ఆరోగ్యరీత్యా కూడా అనుకూలించే విధంగా ఉంటుంది. కుజుడు సరిగా లేనప్పుడు వివాహ ప్రయత్న సంబంధితమైన విహారాలు కూడా అంతగా అనుకూలించవు అన్నమాట. కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.